అందరికీ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లెంట్ సీజన్ 8వ దినంలోకి ప్రవేశించడం జరిగింది. శోధనలను మనం జయించగలుగుతున్నామా అన్న టాపిక్లో మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రతి మానవుడు శోధనలో పడి, ఈ లోక చింతల్లో పడి, మనం ఎందుకు జన్మించామో, మనం ఏం చేస్తున్నాం అని మర్చిపోయి ఈ చింతల్లో శోధనలు జయించలేక ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం. వాటినన్నిటినీ జయించాలి అనేటువంటి దీన్నే ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరికరంగా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళారు. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఆదికాండంలో 3వ అధ్యాయము ఇక్కడ ఆదాము హవ్వల గురించి తెలియచేయబడిందండి. దేవుడు అడుగుతున్నాడు, 3వ అధ్యాయము 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడండి. నిజమే, దేవుడు తన కుమారుని పిలుస్తున్నాడండి, ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబర్నిగా ఉంటుంది కనుక భయపడి దాక్కున్నాను అని చెప్పి అంటున్నాడు. అందుకు ఆయన నీవు దిగంబరు అని నీకు తెలియచేసిన వాడు ఎవడు అని చెప్పి అంటున్నాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావని చెప్పి నీకు తెలియచేసేవాడు ఎవడు అని చెప్పి అంటున్నాడు. ఎంత భయంకరమో చూడండి. దేవుడు చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళక, అది చెయ్యక అని చెప్పి. కానీ ఆయన మాటను విత్తే విన్నాడు, కానీ ఆ మాటను మనసులో కూడా ఉంచుకున్నాడు, కానీ ఆ శోధనను మాత్రం జయించలేకపోయాడు. ఎప్పుడైతే తన భార్య పండుని తీసుకొస్తుందో, నేను తినాను, ఇది నా తండ్రి అయిన దేవుడు చెప్పాడు ఏంటంటే దీనిని తినవద్దు, తిన్న దినంలో నీవు మరణిస్తావని చెప్పాను. కాబట్టి నేను తినను. జయించాలి. జయించేందుకు కావాల్సిన శక్తిని కూడా ఆయన ముందే ఇచ్చాడు, ముందుగానే చెప్తున్నాడు. ఏంటంటే మీరు ఆ పండ్లు మాత్రం తినకండి అని చెప్పేసేసి, ఆ పండ్లు మాత్రం తోటలో ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని తిని ఆరోగ్యమైనవి ఐశ్వర్యవంతమైనటువంటి లోన పెట్టాడు. వీటన్నిటినీ తినండి, ఆ ఒక్కదాని దగ్గరికి వెళ్ళొద్దని సార్. నేటి దినాల్లో మనం అందరం కూడాను ఆ ఒక్క దగ్గరికే వెళ్తాము. అదొక్కటే ఏంటో తెలుసండి, పాపం 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 మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్ళే శాపాన్ని అండి. నిజం చెప్తాను, మనం తాగొద్దు అని చెప్పంటే అది ఏమిటో ఒక్కసారి రుచి చూస్తే పోతుంది కదా అని చెప్పి అనుకుంటాం. రుచి చేసిన తర్వాత దాన్ని విడిచిపెట్టడండి. అలాగే అడుగులు వేయడం కూడా మొదలు పెడతాడు. వేస్తూ 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 ఆ నరకానికే వెళ్ళిపోతాడు, దాన్ని విడిచిపెట్టలేడు. అంటాడేటని, అమ్మో నేను వదలలేనండి అని చెప్పాడు. ఒక సంఘం ఉందండి, ఆ సంఘంలోని ప్రతి ఆదివారం మెసేజ్ అయిపోయిన తర్వాత ఒక తల్లి ఉందండి, పరుగు నచ్చి పాస్టర్ గారికి అనేది, అయ్యా మీరు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నారా అని చెప్పి. అవునమ్మా ఇచ్చేస్తున్నానని చెప్పాను. అమ్మ అయ్యా నాకు కూతురు రాలేదండి, అయ్యా ఆశీర్వాదానికైనా వచ్చిన మీరు ఆ బిడ్డ వచ్చిన తర్వాత ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి పాస్టర్ గారిని ప్రతిమాలుకునేది. నీ కూతురు ఏం చేస్తుందమ్మా అని చెప్పాను అడిగారు. ఆమె వదలలేకపోతుందండి, ఆమె వదలలేకపోతుంది. ఏమిటా అని చెప్పేసి కొన్నాళ్ళ తర్వాత ఆఖరి బెంచ్లో ఒక ఆమె కొత్తగా వచ్చి కూర్చుంది. ఎవరా అని చెప్పి పాస్టర్ గారు చూస్తున్నా, ఎవరితో కలదు, ఎవరితో మాట్లాడదు, అందరికన్నా ముందు వస్తుంది, అందరికన్నా ముందే వెళ్ళిపోతుంది. ఒకరోజు పాస్టర్ గారు పరిగెత్తి వెళ్ళారు, ఆమెను అడ్డుకున్నారు. అమ్మ నీవెవరు, కొత్తగా వచ్చినట్టున్నావు, సంఘస్థులతో కలిసి జీవించు, సంఘస్థులతో మాట్లాడు, సంఘస్థులతో సహవాసం చేయి. ఎందుకో తెలుసా, కష్ట నష్టాల్లో వ్యాధి బాధల్లో నీ గురించి ప్రార్థన చేసే సంఘం ఇదని చెప్పి అన్నారు. ఆయన అంటున్నప్పుడు ఆ బిడ్డ తన మొహం మీద ఉన్న చెంగుని తీసిందండి. తీసేసరికి పాస్టర్ గారు ఆశ్చర్యపోతున్నారు. ఎవరో కాదు, ఆ బిడ్డే. ఎవరైతే వదలలేకపోతుందని సార్, ఏ తల్లి అయితే ఆ బిడ్డ గురించి బాధపడిందో, ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా అండి, అద్దాన్ని వదలలేకపోయేదటండి. మేకప్ మెత్తుతూనే ఉండేది. టైం కనబడేది కాదు. చర్చికి వెళ్ళాలన్న ధ్యాసను కూడా విడిచిపెట్టింది.
ఆఖరికి ఏమైందో తెలుసండి, చికెన్ పాక్స్ వచ్చింది. వచ్చి తన ముఖం అంతా గంటలు పడిపోయిన తర్వాత ఆ యొక్క అద్దాన్ని విడిచిపెట్టింది. నిజమే, అటువంటి పరిస్థితి రాకముందే మనం శోధనలు జయించగలిగే శక్తి. ఆ తల్లి ఎంత వేదన పడ్డదండి. తన కుమార్తె సంఘానికి రావాలి, వాక్యం వినాలి, శోధన ఆమెలో ఉన్న ఆ శోధనని జయించాలనేటువంటి ఆ తల్లి కోరిక నెరవేరలేదు. కానీ ఆఖరికి ప్రార్థన అయితే చేసిన దేవుని సన్నిధిలో ఎవరు నెరవేర్చారండి? దేవుడు. నిజమే, ఆ శోధనని జయింపచేశాడు. ఆ బిడ్డ సంఘానికి రావడం వల్ల అందరికన్నా ముందుగా వస్తుంది. అంత ఆశీర్వాదం అయిపోయిన తర్వాత చివరికి ముందుగా వెళ్ళిపోతుంది. మనము కూడా ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.